ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదవుతున్నా కొంతమంది మంత్రులు ఇంకా తమ శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా నూతనంగా ఎమ్మెల్యేలు అయ్యి తొలిసారి మంత్రివర్గంలోకి వచ్చిన పలువురు మంత్రులు విఫలమవుతున్నారన్న భావన అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉంటే వీరిలో 4-5 తప్ప మిగతా వారంతా విజయవంతం కాలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా కూడా వీరు తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేస్తున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మాత్రమే తమ శాఖలపై పట్టు సాధించగలిగారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. తన శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలను ఆయన తీసుకువస్తున్నారు. విద్యాశాఖపై ఆయన బాగానే పట్టు సాధించగలిగారు. ఎంతో కష్టమైన విద్యాశాఖను ఆయన తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. ఏదైనా సమస్యలు వచ్చినా ఆయన వాటికి వెంటనే పరిష్కారాలు చూపిస్తున్నారు. అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను, నిరుద్యోగులను ఆయన సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన పనితీరును వంక పెట్టడానికి ఏమీ లేదు. అయితే ఆయనకు ఆ శాఖ కార్యదర్శికి మధ్య విభేదాలు ఉన్నాయని, వారికి పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది. మంత్రిని ఆ శాఖ కార్యదర్శి అసలు పట్టించుకోవటం లేదని, లెక్క చేయడం లేదని, ఆయనను మార్చాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు అలానే కొనసాగిస్తున్నారని, ఇది మంత్రికి ఇబ్బంది అవుతుందనే ప్రచారం ఉంది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా తన శాఖపై పట్టు సాధించారు. ఆయన చురుగ్గా పనిచేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తాను చెయ్యాలనుకునే పనులను నేరుగా చేసుకుంటూ వెళ్తున్నారని, ఎవరి ఆదేశాల కోసం ఆయన చూడడం లేదని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారంటున్నారు. జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ కూడా స్థిరంగానే పనిచేస్తున్నారు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవం ఉన్న ఈయన తన శాఖపై బాగానే పట్టు సాధించారు. అయితే అక్రమ బియ్యం విషయంలో హడావిడి చేసి తర్వాత నెమ్మదించారని, దీని వెనక ఏదో జరిగిందనే ప్రచారం సాగుతోంది. అయితే పాలనాపరంగా మాత్రం ఆయన బాగానే పనిచేస్తున్నారంటున్నారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖపై పట్టు సాధించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన కార్యాలయం బాగా పనిచేస్తుందని, దీనితో ఆయన వచ్చినా రాకపోయినా ఆయన శాఖ పనితీరు బాగా ఉందంటున్నారు. కాగా కొన్ని కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉన్నవారు తమ పనితీరును మెరుగుపరుచుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపల్ మంత్రి నారాయణ, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి అనిత, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు అంచనాల మేరకు రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజధాని అమరావతి విషయంలో మంత్రి నారాయణ ఘోరంగా విఫలమవుతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా రాజధానిలో ఏమీ జరగడం లేదనే భావన ప్రజల్లో ఉంది. రాజధాని ప్రాంతంలో ఈ మాటలు బాహాటంగా వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా ఆలస్యం చేసి గ్రాఫిక్స్ రాజధాని అంటూ ప్రత్యర్థుల ద్వారా ఎద్దేవా చేయించుకున్నారు. చివరకు అది ఎన్నికల్లో పెను ప్రభావాన్ని చూపించింది. ఈసారి కూడా ఇలా కాలాన్ని వృధా చేస్తే గతంలో వచ్చిన ఫలితాలే వస్తాయి. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు కీలకమైన శాఖ దక్కినా ఆయన ప్రతిదానికి లోకేష్ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం సృష్టించిన భూ సమస్యలను పరిష్కరించలేక రెవెన్యూ శాఖ కింద మీద పడుతోంది. ఇది రోజు రోజుకు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. మరో మంత్రి పయ్యావుల కేశవ్ పనితీరు కూడా బాగా లేదనే అభిప్రాయాలున్నాయి. ఆయన తన శాఖలో సగం పెత్తనం ఆయన స్నేహితుడికి అప్పగించారని, దీంతో ఆయన పెత్తనం శాఖలో పెరిగిపోయిందనే విమర్శలున్నాయి. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరున్న కేశవ్ మంత్రి అయిన తర్వాత కనీస మాత్రంగానైనా మీడియా సమావేశాలు నిర్వహించడం లేదు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తన కార్యాలయ అవినీతిని కట్టడి చేయలేకపోతున్నారు. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. హోంమంత్రి అనిత ప్రతి విషయానికి లోకేష్ పై ఆధారపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన ప్రత్యర్థి పేర్ని నానిని కట్టడి చేయలేకపోతున్నారు. పేర్ని అక్రమ బియ్యం విషయంలో అడ్డంగా దొరికినా రవీంద్ర ఏమీ చెయ్యలేకపోయారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా మిగతా మంత్రులు చాలా మంది తాము మంత్రులమనే విషయాన్ని మర్చిపోయినట్లుంది. అంతేకాకుండా గత జగన్ ప్రభుత్వంలో పనిచేసిన వారికే వీరు పెద్దపీట వేశారనే విమర్శలను కొని తెచ్చుకుంటున్నారు. వారి కార్యాలయాల్లో పీఆర్ఓలుగా వారినే కొనసాగిస్తూ అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. మొత్తం మీద కూటమి మంత్రుల్లో ఎక్కువ మంది తమ శాఖలపై పట్టు సాధించలేక విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. త్వరలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడానికి మంత్రివర్గ విస్తరణ చేస్తారని, ఈ సందర్భంగా ఘోరంగా విఫలమైన 3 లేక 4 వేటు వేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎవరిపైన వేటు వేయరని, ఏడాదిన్నర తర్వాత వీరిపై వేటు ఉంటుందనే ప్రచారమూ ఉంది.
ఈలోగా అయినా విఫలమవుతున్న మంత్రులు తమ పనితీరు మార్చుకోవాలని, అప్పుడే వారి మంత్రి పదవి పదిలంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి.